శాంతి 5/5/2024 అవ్యక్త మురళి ఆధారంగా ఆజ్ఞాకారులుగా అయి తండ్రి సమానంగా అయ్యేందుకు యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, తండ్రికి అతి ప్రియమైన ఆత్మను. తండ్రిని హృదయపూర్వకంగా స్మృతి చేస్తాను. బాప్దాదా నాకు ప్రేమగా దృష్టినిస్తున్నారు. ఒక సుందరమైన వదనపు దృశ్యం ఎదురుగా వస్తుంది. ఆకాశంలో ఒక అలౌకిక సరోవరం ఉన్నది. సరోవరం మధ్యలో కమల పుష్పం పైన బాప్దాదా విరాజమానమై ఉన్నారు. వారి నుండి దివ్య శక్తుల తరంగాలు వెలువడుతూ ఉన్నాయి. దూర దూరాల నుండి అనేక పక్షులు నలువైపుల నుండి బాప్దాదా వైపుకు ఎగురుతూ వస్తున్నాయి. అయితే ఆ పక్షులన్నీ చేరుకునేందుకు ఒక మార్గంపై నడవాల్సి ఉంటుంది. ఆ మార్గం తెల్లని ప్రకాశంతో మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఎగురుతూ ఎగురుతూ కొన్ని పక్షులు ఆ మార్గం నుండి బయటికి వస్తున్నాయి. కేవలం కొన్ని పక్షులు మాత్రమే చివరి వరకు ఆ మార్గాన్ని అనుసరిస్తూ వెళ్ళగలిగాయి. గమ్యానికి చేరుకోగానే ఆ పక్షులు ఒక సుందరమైన హంస రూపాన్ని తీసుకున్నాయి. ఇప్పుడు ఆ పక్షులు తమ సర్వోత్తమమైన స్థితి యొక్క రూపాన్ని తీసుకుంటున్నాయి. దివ్యమైన సరోవరంలో కమల పుష్పం మధ్యలో బాప్దాదా ఉన్నారు. మరియు వారికి అత్యంత సమీపంగా ఈ దివ్యమైన హంసలు ఉన్నాయి. ఒక్కొక్క హంసను బాప్దాదా ప్రేమగా వారి దగ్గరికి తీసుకుంటున్నారు. వదనంలో ఈ హోలీ హంసల మండలి యొక్క సుందరమైన దృశ్యంలో నేను మగ్నమై ఉన్నాను. ఆత్మనైన నేను బాప్దాదా యొక్క ఇటువంటి ఎన్నుకున్న కోట్లల్లో కొందరి హోలీ హంసల్లో నేనున్నాను. మరియు ఓర్పుతో బాబా యొక్క ఆజ్ఞారూపీ మార్గం పైన చివరి వరకు నడిచే నేను హోలీ హంసను. సదా జ్ఞానరత్నాలను ఎన్నుకునే నేను హోలీ హంసను.
నేను జ్ఞాన రత్నాల ఖజానాలతో నిండుగా ఉన్నాను. సదా బాబాకు సమీపంగా ఉండే హోలీ హంసను. నేను సదా మరియు సహజంగా బాప్ దాదా ఆజ్ఞ పైన నడుచుకునేటువంటి ఆత్మను. తండ్రి రూపంలో, టీచర్ రూపంలో మరియు సద్గురు రూపంలో 3 రూపాలలో ఏ ఆజ్ఞలైతే లభించున్నాయో వాటిపై సదా నడుచుకునే నేను నిశ్చయ బుద్ధి ఆజ్ఞాకారి ఆత్మను. బాబా శ్రీమతంలో నాకు సదా ఉన్నతి ఉంది, రక్షణ ఉంది. నాకు అంతా మంచి, సదా మంచి జరుగుతుంది. ఈ తనువు, మనస్సు, ధనము అన్నీ పరమాత్మ ఇచ్చిన తాకట్టు. నేను అన్నీ కూడా తండ్రికి అర్పించాను. నేను మరియు నాది అన్నదానికి ఇప్పుడు నాలో ఏ స్థానము లేదు. అన్నీ బాబావే. నా రక్షకుడు సర్వశక్తివంతుడు. మనస్సులో యుద్ధం, వ్యర్థ సంకల్పాలు రావడం, దేహాభిమానంలోకి రావడం ఇవన్నీ సమాప్తమైపోయాయి. నేను పాజిటివ్ ఆలోచించే ఆత్మను, సర్వుల శుభచింతకుణ్ణి. నేను పరమాత్మకు సదా సమీపమైన ఆజ్ఞాకారి ఆత్మను. తనువు, మనస్సు, ధనాన్ని సదా చెక్ చేసుకుంటూ ఉంటాను. నా సంకల్పాలు, సమయము, శ్వాస ఎంతో అమూల్యమైనవి. ఒక్క క్షణం కూడా వీటిని నేను వ్యర్థం చెయ్యను. ఈ ఖజానాలను జమ చేయడానికి నేను పూర్తిగా అటెన్షన్ పెడతాను. నా లోపల శుభ భావనల యొక్క, దివ్య శక్తుల యొక్క గుణాల స్టాక్ నిండుగా ఉంది. ఎవరికి ఏ సమయంలో ఏది అవసరమైతే నేను దాతాగా అయ్యి అందరికీ పంచుతాను. నేను మాస్టర్ దాతను. నేను యోగ శక్తి యొక్క వాయుమండలంతో సేవ చేసేటువంటి ఆత్మను. విశ్వానికి సహయోగాన్ని అందించే ఆత్మను. నేను బాబా ఆజ్ఞలపై నడుస్తూ సత్యమైన హృదయంతో తండ్రిని సంతుష్టపరిచే ఆత్మను. నేను
తండ్రికి సమీప ఆత్మను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ జన్మలో చేసిన పాపభారం నుండి తేలిక అయ్యేందుకు బాబా దగ్గర సత్యంగా అంతా చెప్పేయండి. వెనుకటి జన్మలో చేసిన పాపము యోగ అగ్ని ద్వారా సమాప్తం చేసుకోండి. ప్రశ్న: ఈశ్వరీయ సేవాదారులుగా అయ్యేందుకు ఒకే చింతన ఉండాలి. స్మృతి యాత్ర చేస్తూ తప్పకుండా పావనం అవ్వాలి, పవిత్రంగా అవ్వాలనే చింత ఉండాలి. ఇదే ముఖ్యమైన విషయం. పవిత్రంగా తయారైన పిల్లలే తండ్రికి సేవాదారులుగా అవ్వగలుగుతారు. తండ్రి ఒంటరిగా ఏం చేస్తారు? అందుకే పిల్లలు శ్రీమతాన్ని అనుసరించి తమ యోగబలం ద్వారానే విశ్వాన్ని పావనంగా చేసి పావన రాజధానిని తయారు చేయాలి. మొదట స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. ఓం శాంతి. బాబా వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వచ్చామని పిల్లలకి తెలుసు. అక్కడ సేవా కేంద్రాలకు వెళ్ళినప్పుడు ఆ విధంగా భావించలేరు. మధువనంలో ఉన్నారని పిల్లల మీ బుద్ధిలో ఉన్నది. తండ్రి మురళి వినిపించేదే పిల్లల కొరకు. మురళి వినిపించేందుకు మధువనికి వెళ్తారని పిల్లలు భావిస్తారు. ఇంతకుముందు మురళి అనే పదము కృష్ణునికి వర్తిస్తుంది భావించేవారు. మురళి అర్థం ఇంకేదో కాదు. పిల్లలు మీకు ఇప్పుడు బాగా అర్థమైంది కదా. తండ్రి అర్థం చేయించారు. బ్రహ్మ మరియు మీరు చాలా తెలివిహీనులుగా ఉండేవారని ఇప్పుడు మీరు అనుభవం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇతరులెవరూ భావించరు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు. నిజంగా మేము చాలా అవివేకులుగా ఉండేవారమని భావిస్తారు. సత్యయుగంలో ఎంతో తెలివిగలవారిగా విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు. మూర్ఖులుగా ఉండేవారెవరూ విశ్వానికి అధికారులుగా అవ్వలేరు. ఈ లక్ష్మీనారాయణులు విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారు. చాలా వివేకవంతులైనందుకే భక్తి మార్గంలో పూజింపబడుతూ ఉన్నారు. జడ చిత్రాలు ఏవీ మాట్లాడలేవు. శివబాబాని పూజిస్తారు. వారేమైనా మాట్లాడతారా? శివబాబా వచ్చి మాట్లాడేదే ఒక్కసారి మాత్రమే. ఈ జ్ఞానము వినిపించేవారు తండ్రేనని పూజించే వారికి కూడా తెలియదు. శ్రీకృష్ణుడు మురళి మోగించాడని భావిస్తారు. ఎవరినైతే పూజిస్తారో వారి కర్తవ్యం గురించి ఏమాత్రమూ తెలియదు. అందుకే బాబా వచ్చినంత వరకు ఈ పూజలు మొదలైనవి నిష్ఫలితంగా ఉంటాయి. పిల్లలు మీకు చాలామంది వేదశాస్త్రాలు చదవలేదు. ఇప్పుడు మీకు సత్యమైన తండ్రి ఒక్కరే చదివిస్తూ ఉన్నారు. సత్యంను చదివించేవారు ఒక్క తండ్రేనని మీరు తెలుసుకున్నారు. అందుకే తండ్రిని సత్యం అని అంటారు. నరుని నుండి నారాయణుగా చేసే సత్యమైన కథను వినిపిస్తూ ఉన్నారు. సరిగ్గా అర్థం ఉంది. సత్యమైన తండ్రి వచ్చారు. నరుని నుండి నారాయణుగా అవ్వాలి కనుక తప్పకుండా సత్యయుగాన్ని స్థాపన చేస్తారు కదా. పాత ప్రపంచం అంటే కలియుగం అయితే తయారవ్వదు కదా. కథ వినప్పుడు మేము నరుని నుండి నారాయణుగా అవుతామని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. ఇప్పుడు మీరు నరుని నుండి నారాయణుగా తయారయ్యే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము వచ్చి నేర్పిస్తారని తండ్రి చెప్తూ ఉన్నారు. యుగ యుగము ఎలా వస్తారు? బ్రహ్మ చిత్రాన్ని చూపించి ఇతడు శివబాబా రథమని మీరు అర్థం చేయించవచ్చు. ఇది అనేక జన్మల అంతిమ పతిత జన్మ. ఇప్పుడు ఇతడు కూడా పావనంగా అవుతాడు, మనం కూడా అవుతాము. యోగ బలం లేకుండా ఎవ్వరూ పావనంగా అవ్వలేరు. వికర్మలు వినాశం అవ్వవు. నీటిలో స్నానం చేసినందున ఎవరూ పావనంగా అవ్వలేరు.
ఇది యోగ అగ్ని. నీరు అగ్నిని ఆర్పివేస్తుంది, అగ్ని కాల్చేస్తుంది. వికర్మలను వినాశం అయ్యేందుకు నీరేమీ అగ్గి కాదు. అందరికంటే ఎక్కువ మంది గురువులను ఆశ్రయించింది ఇతనే. శాస్త్రాలు కూడా చాలానే చదివాడు. ఈ జన్మలో ఒక పండితుని వలె ఉండేవాడు. కానీ దానివలన ఏమీ లాభం లేదు. పుణ్యాత్మగా అవ్వలేదు, పాపమే చేస్తూ వచ్చాడు. స్వయాన్ని పిల్లలమని భావించువారు ఈ జన్మలో చేసిన పాపాలన్నింటినీ తండ్రి సన్ముఖంలో వచ్చారు కనుక వారికి తెలియచేయాలి. అలా తెలిపితే తేలికగా అవుతారు. ఈ జన్మలో తేలికైపోతారు. కానీ జన్మాంతరాల పాపకర్మల భారము తల నుండి దించుకునేందుకు పురుషార్థం చేయాలి. తండ్రి యోగము చేయమని అర్థం చేయిస్తున్నారు. యోగము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయాలన్నీ మీరిప్పుడు వింటూ ఉన్నారు. సతయుగంలో ఈ విషయాలు ఎవ్వరూ వినిపించరు. ఇదంతా డ్రామాలో తయారయ్యే ఉంది. సెకండు ఈ మొత్తం డ్రామా అంతా తిరుగుతూనే ఉంటుంది. ఒక్క సెకండు మరో సెకండుతో కలవదు. సెకండు ఆయువు కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీ ఆయుష్ తగ్గిపోకుండా బ్రేక్ వేస్తారు. యోగము ద్వారా మీ ఆయుష్ని పెంచుకుంటారు. ఇప్పుడు పిల్లలు మీరు యోగ బలం ద్వారా మీ ఆయుష్ను వృద్ధి చేసుకోవాలి. యోగము చెయ్యమని బాబా చాలా తీవ్రంగా చెప్తూ ఉన్నారు. అయితే ఎవరూ అర్థం చేసుకోరు. బాబా మేము మర్చిపోతామని అంటారు. యోగం అంటే ఇంకేదో కాదు, స్మృతి యాత్రనే యోగం అంటారు. బాబాను అంటారు, తండ్రిని స్మృతి చేస్తూ పాపాలు అంతమవుతూ ఉంటాయి. అంతుమతి సోగతిగా అవుతారు. దీనిపై ఒక ఉదాహరణ కూడా ఇస్తూ ఉంటారు. నీవు ఒక గేదెవు అని ఎవరో చెప్తే అతడు నేను గేదెను అని భావించసాగాడు. తర్వాత ఈ వాకిలి ద్వారా బయటకు రా అని అన్నప్పుడు నేను రాను, ఈ వాకిల్లో నేను పట్టణ ఎలా రాగలనా అని అన్నాడంట. నిజంగా గేదెవలే అయిపోయాడు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, అంతేకాని సత్యం కాదు. ఇది యథార్థమైన ఉదాహరణ కాదు. ఎల్లప్పుడూ నిజమైన విషయంపైనే ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. తండ్రి మీకు ఏదైతే అర్థం చేయించారో దానినంతా భక్తి మార్గంలో పండగల రూపంలో జరుపుకుంటారు. ఎన్నో ఉత్సవాలు, జాతరలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు జరిగేదంతా వారికి పండగలుగా అవుతాయి. మీరిక్కడ ఎంత స్వచ్ఛంగా అవుతారు. జాతరలు, ఉత్సవాలలో ఎంతో మురికి ఉంటుంది. శరీరానికి మట్టి పూసుకుంటారు. పాపాలు నశిస్తాయి భావిస్తారు. బాబా ఇవన్నీ స్వయంగా చేశారు. నాసిక్లో నీరు చాలా మురికిగా ఉండేది. అక్కడికి వెళ్ళి మట్టి పూసుకుంటారు. పాపాలు నాశనం అవుతాయని భావిస్తారు. ఆ నీటిని శుభ్రపరిచేందుకు నీరు తీసుకొస్తారు. విదేశాలకు వెళ్ళినప్పుడు గొప్ప మహారాజులు మొదలైన వారు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తమ వెంట తీసుకువెళ్ళేవారు. స్టీమర్లలో ప్రయాణించినప్పుడు ఆ నీరు తాగేవారు. పూర్వము విమానాలు, మోటార్లు మొదలైన ఉండే కాదు. 100-150 సంవత్సరాల నుండి ఏవేవో తయారైనాయి. సతయుగం ఆదిలో ఈ విజ్ఞానము మొదలైనవన్నీ ఉపయోగపడతాయి. అక్కడ మెహళ్ళు మొదలైనవి తయారయ్యేందుకు ఆలస్యమే ఉండదు. ఇప్పుడు మీరు బంగారు బుద్ధి కలవారిగా అవుతారు. అందువల్లే అన్ని పనులు సులభంగా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎలాగైతే మట్టి ఇటుకలు తయారవుతాయో అక్కడ బంగారు ఇటుకలు తయారవుతాయి. దీనిని గురించి మాయా మత్స్యేంద్ర నాటకాన్ని కూడా చూపిస్తారు. వారు దీనిని చూపించేందుకు కూర్చొని
ఒక నాటకాన్ని తయారు చేశారు. స్వర్గంలో సత్యమైన బంగారు ఇటుకలు నిజంగా ఉంటాయి. దాని పేరు బంగారు యుగము. దీనిని ఇనుప యుగమని అంటారు. స్వర్గాన్ని అందరూ గుర్తు చేసుకుంటారు. దాని చిత్రాలు కూడా ఇప్పటికీ స్థిరంగా ఉన్నాయి. ఆది సనాతన ధర్మం అని కూడా అంటారు. మళ్ళీ హిందూ ధర్మం అని పిలుస్తారు. దేవతలకు బదులుగా హిందువులని అనేస్తారు. ఎందుకంటే వికారులుగా ఉన్నారు కనుక. దేవతలు అని ఎలా అంటారు? మీరు ఎక్కడికి వెళ్ళినా దీనిని అందరికీ అర్థం చేయిస్తారు. ఎందుకంటే మీరు సందేశకులు తండ్రి పరిచయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. మీరు సత్యమే చెప్తూ ఉన్నారని కొందరు వెంటనే అర్థం చేసుకుంటారు. ఇద్దరు తండ్రులు ఉన్నారు, ఇది సత్యమే అని వారికి అర్థం చేయించాలి. కొంతమంది పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. ఒక తండ్రి ద్వారా పరిమిత వారసత్వం లభిస్తుంది. పారలౌకిక తండ్రి ద్వారా 21 జన్మలకు అపరిమిత వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీకు ఇప్పుడు మాత్రమే తెలుసు. అక్కడ ఈ జ్ఞానం ఉండదు. వారసత్వం సంగమ యుగంలోనే లభిస్తుంది. ఇది 21 జన్మల వరకు ఉంటుంది. జన్మ తర్వాత జన్మ మీరు రాజ్యం చేస్తారు. మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. ఇదంతా మీకు ఇప్పుడు తెలిసింది. పక్కా నిశ్చయ బుద్ధి కలవారికి ఎలాంటి సంశయము రాదు. తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది. శివబాబా వచ్చారంటే వారు ఎంతో కొంత వారసత్వాన్ని ఇవ్వనే ఇస్తారు. అందుకే బ్యాడ్జీ చాలా బాగుంటుందని బాబా చెప్తారు. ఇది తప్పకుండా మీ వద్ద ఉండాలి. ఇంటింటికి సందేశం ఇవ్వాలి. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు సందేశం ఇవ్వండి. వినాశనం వచ్చినప్పుడు భగవంతుడు వచ్చారని తెలుసుకుంటారు. మీరు ఎవరెవరికి సందేశం ఇచ్చారో వారు చివరి సమయంలో ఆ రోజు తెల్ల వస్త్రధారులు దేవతలు ఎవరా అని గుర్తు చేసుకుంటారు. సూక్ష్మవతనంలో కూడా మీరు ఫరిస్తాలను చూస్తారు. మమ్మా బాబా యోగ బలం ద్వారా ఇటువంటి ఫరిస్తాలుగా అవుతారు కనుక మనం కూడా అలా అవుతామని మీకు తెలుసు. తండ్రి ఇతనిలో ప్రవేశించి ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తున్నారు. నేరుగా జ్ఞానం ఇస్తూ ఉన్నారు. బాబాలో ఉన్న జ్ఞానమంతా పిల్లలు మీలో కూడా ఉంది. పైకి వెళ్ళినప్పుడు జ్ఞాన పాత్ర సమాప్తమైపోతుంది. తరువాత లభించే పాత్ర చాలా సుఖప్రదమైనది. అప్పుడు ఈ జ్ఞానం పూర్తిగా మర్చిపోతారు. పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళినా సందేశకులు గురైన ఈ బ్యాడ్జిని ఎప్పుడూ ధరించే ఉండాలి. ఎవరు ఎగతాళి చేసినా ఈ బ్యాడ్జి మీ వెంటనే ఉండాలి. దీనిని చూసి ఎందుకు నవ్వుతారు? మీరు సత్యమైన విషయాలే చెప్తూ ఉన్నారు. వీరు అనంతమైన తండ్రి. వీరి పేరు శివబాబా. వీరు కళ్యాణకారి. వీరు వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము మొదలైన జ్ఞానమంతా పిల్లలు మీకు లభించింది. ఈ జ్ఞానాన్ని మీరు ఎందుకు మర్చిపోవాలి? ఇది చాలా సులభమైన విషయము. నడుస్తూ తిరుగుతూ తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేయాలి. శాంతిధామము సుఖధామాన్ని గుర్తు చేసుకోవాలి. ఇక్కడకు వచ్చి మురళి విని వెళ్ళిన తర్వాత మీరు ఇతరులకు వినిపించాలి. ఒక్క బ్రహ్మని మాత్రమే మురళి చదవాలి అని అనుకోరాదు. బ్రహ్మని తన సమానంగా తయారు చేయాలి. అప్పుడు మీరు చాలామందికి కళ్యాణం చేయగలరు. ఒక బ్రాహ్మణి ఎక్కడికి వెళ్ళినా
మరొకరు సేవా కేంద్రాన్ని ఎందుకు నడపరాదు? ధారణ చేయలేదా? విద్యార్థులకు చదివించే ఆసక్తి ఉండాలి. మురళి చాలా సులభము. ఎవరైనా ధారణ చేసి క్లాస్ చేయవచ్చు. కాబట్టి తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రి విషయంలో సంశయం ఉంచుకోకుండా ఉండాలి. అన్నీ తెలిసిన వారు ఒక్క తండ్రి మాత్రమే. లక్ష్యము అందరికీ ఒకటే. ఇందులో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవసరం లేదు. ఉదయం కూడా బాబా కూర్చొని స్మృతి యాత్రలో పిల్లలకు సహాయం చేస్తారు. అనేక మంది పిల్లలు స్మృతి చేస్తారు. పిల్లలు మీరంతా స్మృతి సహాయంతో విశ్వమంతటిని పావనంగా తయారు చేయాలి. ఇందులోనే మీరు సహయోగి రూపీ వేలిస్తారు. ప్రపంచమంతటిని పవిత్రంగా తయారు చేయాలి కదా. కావున అందరూ శాంతిధామానికి వెళ్ళిపోవాలి. తండ్రి అందరిపై తన దృష్టిని ఉంచుతారు. అందరి ధ్యాసను అటువైపు లాగుతారు. తండ్రి అనంతంలోనే ఉంటారు. ప్రపంచమంతటిని పవిత్రంగా చేసేందుకు బాబా వచ్చారు. మొత్తం ప్రపంచాన్ని పవిత్రంగా చేసేందుకు కరెంటు ఇస్తారు. యోగ బలం పూర్తిగా ఉన్నవారు బాబా కూర్చొని స్మృతి యాత్ర చేస్తూ ఉన్నారని, దీని ద్వారా విశ్వంలో శాంతి తయారవుతుందని అర్థం చేసుకుంటారు. పిల్లలు కూడా స్మృతి చేస్తూ ఉంటారు కనుక సహాయం లభిస్తూ ఉంటుంది. సహాయకారకులైన పిల్లలు కూడా కావాలి కదా. ఈశ్వరీయ సేవాదారులు, నిశ్చయ బుద్ధి కలవారు స్మృతి చేస్తారు. మొట్టమొదటి సబ్జెక్టు పావనంగా అవ్వడం. అంటే పిల్లలు మీరు తండ్రితో పాటు నిమిత్తంగా అవుతారు. పతిత పావన రండి అని తండ్రినే పిలుస్తారు. వారు ఒంటరిగా వచ్చి ఏం చేస్తారు? సేవాదారులు కావాలి కదా. మనం విశ్వాన్ని పవిత్రంగా చేసి మళ్ళీ విశ్వమంతటిపై రాజ్యపాలన చేస్తామని మీకు తెలుసు. ఇటువంటి నిశ్చయం బుద్ధిలో ఉంటే నష పెరుగుతుంది. తండ్రి శ్రీమతం ద్వారా, మన యోగ బలం ద్వారా మన కొరకు మనము రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నాము. పిల్లలు మీకు తెలుసు. ఈ నష ఎప్పుడూ ఎక్కి ఉండాలి. ఇవన్నీ ఆత్మీక విషయాలు. ప్రతి కల్పము బాబా ఆత్మీక బలం ద్వారా మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారని మీకు తెలుసు. శివబాబా వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారని కూడా మీకు తెలుసు. ఇప్పుడు తలలో స్మృతి యాత్రయే ఉంది. పురుషార్థం చేయాలి. వ్యాపారము మొదలైనవి చేస్తూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు బాబా చాలా పెద్ద సంపాదన చేయిస్తారు. ఇప్పుడు అవన్నీ మర్చిపోవలసి ఉంటుంది. ఆత్మలో మనం అక్కడకు వెళ్ళిపోతూ ఉన్నాము. ఆత్మాభిమానిగా అయ్యే అభ్యాసం చేయడం జరుగుతుంది. తింటూ తిరుగుతూ నాడుస్తూ బాబా స్మృతి చెయ్యలేరా? బట్టల మిషన్పై కుడుతున్న బుద్ధి యోగం తండ్రి జతలో ఉండాలి. చాలా సులభము. 84 జన్మల చక్రం పూర్తి అయిందని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి ఆత్మలైన మనకు రాజయోగం నేర్పించేందుకు వచ్చారు. ఈ ప్రపంచ చరిత్ర రిపీట్ అవుతుంది. కల్పకల్పము కూడా ఇలాగే జరిగింది. మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. పునరావృతం రహస్యం కూడా తండ్రి మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ డ్రామాలో పాత్ర లభించింది. పాత్ర చేస్తూ ఉంటారు. తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారని పిల్లలకు సలహా ఇస్తారు. తర్వాత ఈ శరీరం కూడా వదిలిపోతుంది. ఆత్మలు మనం సతో ప్రధానంగా అవ్వాలని పిల్లలు మీ బుద్ధిలో ఉంది. ఎందుకంటే
తిరిగి ఇంటికి వెళ్ళాలి. సత్యయుగంలో అలా అనరు. ఒక శరీరం వదిలి మరొకటి తీసుకుంటామని అంటారు. అక్కడ దుఃఖం అనే మాట ఉండదు. ఇప్పుడు ఇది దుఃఖధామము, ఇది పాత శరీరము. కాబట్టి దీనిని వదిలి తిరిగి ఇంటికి వెళ్ళాలని అర్థం చేసుకున్నారు. తండ్రిని నిరంతరము స్మృతి చేయాలి. ఆ నిరాకార తండ్రి ఒక్కరే జ్ఞానసాగర్లు. వారే వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు. సాధువుల్ని కూడా ఉద్ధరిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరిప్పుడు ఒక్క తండ్రితో యోగం జోడించండి. ఆత్మలు మీ అందరికీ తండ్రి నుండి వారసత్వము తీసుకునే హక్కు లభిస్తుంది. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మాభిమానిగా అవ్వండి. అంతేకాక తండ్రిని నిరంతరము స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. మురళి విని ఇతరులకు వినిపించాలి. చదువుటే కాదు, దాంతోపాటు చదివించాలి కూడా. కళ్యాణకారులుగా అవ్వాలి. బ్యాడ్జీ సందేశకులకు గుర్తు, తప్పకుండా ధరించి ఉండాలి. విశ్వంలో శాంతి స్థాపన చేసేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. తండ్రి దృష్టి ఎలాగైతే ఎప్పుడూ అనంతంలో ఉంటుందో, మొత్తం ప్రపంచమంతా పవిత్రంగా చేసేందుకు కరెంటుని ఇస్తారో, అదేవిధంగా తండ్రిని అనుసరించి వారికి సహాయకారులుగా అవ్వాలి. వరదానము: కర్మ మరియు యోగముల బ్యాలెన్స్ ద్వారా కర్మాతీత స్థితిని అనుభవం చేసే కర్మబంధల ముక్తుభవ. కర్మతో పాటు యోగము యొక్క బ్యాలెన్స్ ఉంటే ప్రతి కర్మలో స్వతహాగా సఫలత లభిస్తుంది. కర్మయోగి ఆత్మలు ఎప్పుడు కర్మబంధనంలో చిక్కుకోరు. కర్మబంధనం నుండి ముక్తులై వారినే కర్మాతీతులని అంటారు. కర్మాతీతం అంటే కర్మ నుండి అతీతులుగా అవ్వమని కాదు, కర్మ నుండి భిన్నం అవ్వడం కాదు. కర్మబంధనంలో చిక్కుకోవడం నుండి వేరుగా అవ్వండి. ఇటువంటి కర్మయోగి ఆత్మలు తమ కర్మల ద్వారా అనేక మంది కర్మలను శ్రేష్టంగా చేసేవారుగా అవుతారు. వారికి ప్రతి కర్మ మనోరంజన్గా అనుభవిస్తుంది, కష్టం అనిపించదు. స్లోగన్: పరమాత్మ ప్రేమయే సమయం అని తెలిపే గడియారం. అది మనల్ని అమృత వేళలో నిద్ర నుండి లేపుతుంది. అచ్చా, ఓం శాంతి. మంచిని చేయి, నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా. మంచిని తలచు, మంచిని చేయి, అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. మంచిని తలచు, మంచిని చేయి. కక్షలు లేని జీవితంలో శిక్షలు అసలే లేవు. కక్షలు లేని జీవితంలో
శిక్షలు అసలే లేవు. కీడు చేసేవారి నెల్ల శుభభావనలో పయనిస్తూ, కీడు చేసేవారి నెల్ల శుభభావనలో పయనిస్తూ, మేలు చేసి ప్రేమించు జీవన సరళిని నేర్చుకో. మేలు చేసి ప్రేమించు జీవన సరళిని నేర్చుకో. మంచిని తలచు మంచిని చేయి, నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా. మంచిని తలచు మంచిని చేయి. చెడు దృష్టిని విడనాడు, చెడు మాటలు ఎన్నడు రానీకు. చెడు దృష్టిని విడనాడు, చెడు మాటలు ఏనాటికి రానీకు. వీణుల విందును చేసే జ్ఞానామృతమును వినిపించు. వీణుల విందును చేసే జ్ఞానామృతమును వినిపించు. దివ్య దృష్టితో సత్య దృష్టిని చేయుచు భాగ్య జీవనమి సాగించు. భాగ్య జీవనమి సాగించు. మంచిని తలచు మంచిని చేయి, నీ మంచి సంకల్పాలు శుభకర్మలవును సోదరా. మంచిని తలచు మంచిని చేయి. అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. అందరి మంచిని కోరే వారికి అంతా మేలు మేలే కలుగు. మంచిని తలచు మంచిని చేయి.